ప్రెజెంట్ మేము కావలి టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాము ఇన్ కార్ ఫర్ 5 hours జర్నీ అన్నమాట ఇది. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వ్లాగ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, వీఆర్ గోయింగ్ ద కాశీ. దానికి ప్యాకింగ్ అన్నమాట. ప్యాకింగ్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మమ్మీకి, డాడీకి, తాతయ్యకి ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేదంతా ఈ వ్లాగ్లో కవర్ చేస్తున్నాను. అండ్ బేబీతో వెళ్తున్నాం కాబట్టి అది కొంచెం హాటెస్ట్ ప్లేస్ కదా. ఈ హాటెస్ట్ ప్లేస్కి మనం ఏది తీసుకెళ్తే బాగుంటుంది, లైక్ బేబీ కూల్గా ఉండటానికి కానీ బేబీ మెడిసిన్స్ ఏంటి కవర్ చేస్తాను ఈ వీడియోలో. ప్లీజ్ వాచ్ మై వీడియో టిల్ ద ఎండ్. అంత ఎండ్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి యాడ్ చేసి ఉంటే బాగుండేది ఇలా కాశీకి తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి అంటే కొంచెం టిప్స్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. లాస్ట్ వరకు చూసి నాకు ఎలా ఉంది అని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పమ్మా. బట్టలు సర్దుకోవడం అయితే ముందు రోజు నైటే కంప్లీట్ చేసేసాను. నాకు యూజువల్గా కంఫర్ట్ ఏంటంటే బట్టలు లాంటివి ముందు రోజు సర్దేసుకుంటే పక్క రోజు మనకు కావాల్సిన థింగ్స్ లైక్ ఏదన్నా అక్కడ కాస్మెటిక్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఈవెన్ చెప్పులు కానీ ఇలాంటివి ఏమన్నా థింగ్స్ పక్క రోజు సర్దుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 2 times సర్దుకోవడం వల్ల ఫస్ట్ ఏం పెట్టుకున్నాము, తర్వాత ఏం పెట్టుకున్నాము అనేది కూడా ఎక్కువ గుర్తుంటుంది అనమాట. అన్నీ ఒకేసారి సర్దుకున్నా నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ముందు రోజు నైట్ నేను కొంచెం టైం స్పెండ్ చేసి బట్టల వరకు సర్దేసుకున్నాను. నావి, పాపవి అండ్ ఆయనవి సర్దేశాను. మమ్మీ వాళ్ళ బట్టలు మాత్రం వాళ్ళే సర్దుకున్నారు. ఎవరి బట్టలు వాళ్ళు సర్దుకుంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది. ట్రిప్లో ఎంత సర్దుకున్నాం, ఏంటి మనం ఏం తెచ్చుకున్నాం అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో ముందు రోజు నైటే బట్టల ప్యాకింగ్ అనేది అయిపోయింది. పక్క రోజు ఇంకా మిగతా. చాలా నేను ఇన్నర్స్ ఎప్పుడైనా ఇలా సపరేట్ బ్యాగ్లో, ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇన్నర్స్ అంటే మనకు సపరేట్గా ఉంటే ఈజీగా ఉంటుంది కదా తీయడానికి. అండ్ పాపకు కావాల్సిన మెడిసిన్ అంతా దీంట్లో పెట్టుకున్నా. నాకు ఈజీ యాక్సెసిబుల్ ఉండాలి. సో పాపకు కావాల్సిన మెడిసిన్ వరకు దీంట్లో పెట్టుకున్నా, సైడ్ పెట్టవచ్చు. అండ్ వాష్ బ్యాగ్, మనకి ఏ వస్తువులైనా ఇలా విడిగా వాష్ బ్యాగ్లో పెట్టుకుంటే ప్రాపర్ అంటే ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. మన సన్ స్క్రీన్స్ కానీ ఏదైనా సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, బేబీకి కావాల్సిన సన్ స్క్రీన్స్, బేబీ లోషన్స్ ఇవంతా ఒక దగ్గర పెట్టుకుంటే ప్రాపర్ ఉంటుంది. ఇది వాష్ బ్యాగ్స్. ఇలాంటి వాష్ బ్యాగ్స్ మెయింటైన్ చేసుకోండి. అండ్ దువ్వెన అవి ఉంటాయి కదా, అవి పెట్టేసి. అండ్ మెయిన్ థింగ్ అంబ్రెల్లా, బేబీ కోసం అంబ్రెల్లా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. అంటే సేవియర్ లాగా అన్నమాట. ఓకేనా. కొన్ని డిస్పోజబుల్ గ్లాసెస్ మనకి ఎక్కడికైనా వాటర్ కలుపుకోవాలి, దానికోసం కొన్ని డిస్పోజబుల్ గ్లాసెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం. వాటర్ మిక్స్ చేసుకొని సబ్జా వాటర్ తాగడానికి వాటి కోసం అనేసి డిస్పోజబుల్ గ్లాసెస్ పెట్టుకున్నా. సబ్జా సీడ్స్ అన్నమాట. అండ్ గ్లూకాన్ డి ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా, సో యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఎక్కువ బాడీని కూల్గా పెట్టుకోవడానికి వాటికి యూస్ఫుల్ ఉంటుందని గ్లూకాన్ డి అలాంగ్ విత్ సబ్జా అండ్ సమ్ డిస్పోజబుల్ వాటర్. ఈ టిప్ ఎవరికన్నా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా గ్లూకాన్ డి, సబ్జా సీడ్స్, డిస్పోజబుల్ గ్లాసెస్ తీసుకుంటే అంతే, ఖలాస్ ఫుల్ సెట్ అయిపోయినట్టే. మనం హ్యాపీగా అంటే ఈ వాటర్ తాగుతూ మనకి ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఉంటాయి, హ్యాపీగా తిరిగేయచ్చు. సమ్మర్ అని బాగా ఏదో స్ట్రెస్ అయిపోయి అలా ఉండదన్నమాట, బాగుంటుంది. సో క్యారీ దీస్ 3 things
చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో. సో ఇది. అండ్ పాప కోసం ఉక్కిరి పొడి అనమాట. ఈ ఉక్కిరి పొడి ఏంటంటే పాపకి ఎవ్రీడే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తనకి ఒక పూట సరిపోతుంది. సో ఉక్కిరి పొడి ఇది జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే సరిపోద్ది అనమాట పాపకు ఉక్కిరి పొడి. ఇది వచ్చేసి ఇన్స్టాంట్ సాంబార్ పొడి. ఈ ఇన్స్టాంట్ సాంబార్ పొడి వచ్చేసి జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే సాంబార్ అయిపోతుంది. దీంట్లో కారం ఉండదు, ఓన్లీ బేబీ కోసం అనమాట. తను సాంబార్ ఈ ఫ్లేవర్ని కొంచెం ఇష్టపడుతుంది, తను తింటే ఈ ఫ్లేవర్తోనే బాగా తింటుంది అనమాట. సో ఇది ఇన్స్టాంట్ సాంబార్ పొడి. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ ఏదైనా పాపకి ఫుడ్ మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి. సో ఎంటీ బౌల్ ఇదొకటి. పాపని ఎంగేజ్ చేయడానికి రాగి పిండితోటి ఇలాగా పబ్బిళ్ళలు, చెక్కలు అంటారు, ఉప్పు చెక్కలు మా సైడ్, కొంతమంది పబ్బిళ్ళలు అంటారు. సో ఏదన్నా మీ ఇష్టం, ఏదన్నా అనుకోండి. పాపని ఎంగేజ్ చేయడానికి కొంచెం. అండ్ మా కోసం మమ్మీ స్పెషల్గా టమాటో పికిల్ చేసిందనమాట. స్మెల్లే అమేజింగ్ టమాటో పికిల్. అండ్ మీకు నువ్వుల ఆవకాయ అంటే ఐడియా ఉందా? నువ్వులతో చేసిన ఆవకాయ, నువ్వులతో మ్యాంగో పికిల్ పెడతారనమాట. జలాలు మ్యాంగోస్ తోటి పెడతారు. దీంట్లో కారం వేయరు, ఓన్లీ ఉప్పు మాత్రమే. ఉప్పు నువ్వులు ఈ కలర్లో ఉంటుంది అనమాట. నెయ్యితో ఫుడ్ తింటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, అంత బాగుంటుంది ఇది ఈ పికిల్. సో ఇవి మా ఫుడ్ ఆప్షన్స్. అండ్ మమ్మీ ఇంకా అటుకులతోటి కారాలా చేస్తాను అనింది. సో అటుకులతోటి కారా చేస్తే ఇంకా దాన్ని ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఇలాంటివి ప్లేట్స్ పెట్టుకున్నాము. మనం ఏదైనా స్నాక్స్ తినాలన్నా ఎక్కడైనా ప్లేట్స్ దొరకనప్పుడు యూజ్ అవుతాయని ఓన్లీ కొన్ని క్వాంటిటీతో ఇది. అండ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ఇది అనమాట. కవర్స్ అయితే పెట్టుకున్నాను అమ్మ కారా కానీ ఏదైనా చేస్తే దీంట్లో పెట్టుకోవడానికి. ఇవి ఫుడ్ ఆప్షన్స్. ఒకసారి మీరు కూడా చూసేయండి ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయని. అవి వచ్చేసి ఒక నార్మల్ ఒక ఎంటీ బాక్స్లో మొత్తం సెట్ చేసుకుంటాం, ఆయిల్ లీక్ కాకుండా వాటి కోసం. ఎక్కువ ఏం లేవండి, ఎక్కువ ఏదో మూటలుగా అంతే. అంతవరకు ఫుడ్ ఆప్షన్స్. అండ్ మై డ్రెస్సెస్ అనమాట. డ్రెస్సెస్ ఏమేమి పెట్టుకున్నాను అదంతా ఏం చూపించలేదు. అందరికీ ఐడియా ఉంటుంది కదా ఏమేమి పెట్టుకోవాలి, వాళ్ళకి యూజ్ అయ్యేది. సో నాకు అదంత ఇంపార్టెంట్ అనిపించలేదు. సో నేను బ్లాగ్లో చూపించట్లేదు. అంతవరకు నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. కష్టపడి ట్రాలీని అంతా కంప్రెస్ చేసేయాలి. అంటే మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రాలీకి లాక్ అనేది ఉండాలన్నమాట. సో ట్రాలీకి లాక్ వేయాలంటే అది కంప్రెస్ చేసి వేయాలి కదా, అలా కంప్రెస్ చేసి వేస్తున్నాను లాక్ అయితే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీస్ చేసేటప్పుడు ట్రాలీ కవర్ వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను ట్రాలీ కవర్స్ వేయలేదు. సో నా 2 ట్రాలీస్ అంతా బ్లాక్గా అయిపోయి చాలా పాడైపోయిందనమాట. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ట్రాలీస్ అలా మొత్తం పాడైపోతే చూడబుద్ధి అవ్వట్లేదు, చాలా పాడైపోయింది. దాన్ని ఎలా క్లీన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఫ్లైట్లో ఎప్పుడైనా జర్నీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ట్రాలీ కవర్స్ అంత పెట్టి మనం ట్రాలీస్ తీసుకుంటాం కదా, ట్రాలీ కవర్స్ అయితే పర్చేస్ చేసి పెట్టుకోండి. ఇంతవరకు అయితే నాకు ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. నాది ఓవరాల్గా 3 ట్రాలీస్ అయ్యాయి. మమ్మీవి, డాడీవి, పాపవి, నాది ఆయనది కలిపి 3 ట్రాలీస్ అయింది. అండ్ 1 బ్యాగ్, తాతయ్యది 1 బ్యాగ్. మిగతావన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ నార్మల్ వాటిలోనే సెట్ అయిపోయేలాగా సెట్ చేశాను. అండ్ ఇంకోటి 2 హ్యాండ్ లగేజెస్ కూడా తీసుకున్నాం. దాంట్లో ఫోన్ కేబుల్స్, ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్ అవంతా దాంట్లో పెట్టుకున్నాం అనమాట. అంతవరకు లగేజ్ అయితే అయిపోయింది. సో ఈవినింగ్ వచ్చి గోరింటాకు పెట్టుకుందాం అనింది. మమ్మీకి ఎక్కడికన్నా వెళ్తున్నా మంచి అకేషన్స్ ఉన్నా గోరింటాకు పెట్టుకోవడం, ఫ్లవర్స్ పెట్టుకోవడం ఇటువంటివంటే మమ్మీకి చాలా ఇష్టము. తను ఎట్టు తిరిగి ఈవినింగ్ కల్లా గోరింటాకు అనేది సెట్ చేసింది. సో గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. బేబీతో గోరింటాకు పెట్టుకోవడం చాలా టాస్క్ లాంటిది అనమాట.
కొంచెం కూడా గ్యాప్ ఇవ్వదు. నా పాప అయితే అటొచ్చి ఇటొచ్చి కలిపెడుతూనే ఉంటుంది. బట్ అయినా రిస్క్ చేసి గోరింటాకు అయితే పెట్టుకున్నాను. నాకు యూజువల్గా గోరింటాకు నెయిల్స్కి పెట్టుకోవడం నచ్చదు. నెయిల్స్కి గ్యాప్ ఇచ్చేసి మిగతా హ్యాండ్ అంతా పెట్టుకుంటాను. బట్ రైట్ హ్యాండ్కి అయితే నెయిల్స్కి అయిపోయింది, మొహంకి అవుతుంది. ఒక చేతికి పెట్టుకున్నా చూడండి, పాప వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంది. మమ్మీ ఇంకో హ్యాండ్కి పెట్టింది. అలా ఆ రోజు నైట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ పక్క రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము మేము. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఉంటున్న ప్లేస్ కావలి, నెల్లూరు డిస్టిక్ అనమాట. అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. బెంగళూరులో ఫ్లైట్. మేము 5కి స్టార్ట్ అయినా బెంగళూరుకి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. లంచ్ టైం అయింది. మిడిల్లో ఆగుతూ అలా వెళ్ళాము. వెళ్ళే దారిలో సీనరీ చాలా బాగుందని కొంచెం వీడియో తీసాను అనమాట. మేము స్టార్ట్ అయ్యే టైంకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, జస్ట్ టీ తాగేసాము. టీ తాగి స్టార్ట్ అయ్యాము. మిడిల్లో అక్కడక్కడ టీకి బ్రేక్ఫాస్ట్కి కూడా ఆపామన్నమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చి తిరుపతిలో PS4లో చేసాము. ఈ PS4 అనేది ఈ మధ్య చాలా అలవాటు అయిపోయింది. నేను ఈ మధ్యలోనే 3 times వెళ్ళాను. అక్కడ ఫుడ్ క్వాలిటీ కానీ, వాళ్ళు ప్రజెంటేషన్ కానీ, హైజీన్ కానీ, వాళ్ళు యూజ్ చేసే గీ కానీ ప్యూర్ గీ వాడతారనమాట. సో వీటన్నిటి కోసం మేము ఈ మధ్య కాలంలో తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కానీ PS4 ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ ఆల్సో అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అందుకని PS4ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం తిరుపతిలో. మీరు కూడా ఎప్పుడన్నా తిరుపతి ఆ సరౌండింగ్స్లో రీచ్ అవుట్ అయి ఉంటే PS4ని ప్రిఫర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. మేము వచ్చి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం PS4లో. టేస్ట్ ఉంటుంది. నాకు అంత నచ్చదు, ఎందుకంటే ఇయాసం నెల్లూరు కదా. నెల్లూరు అలా రబ్బర్ టైప్ ఇడ్లీ అంటే చాలా కోపం వస్తుంది అనమాట. వాళ్ళకి నచ్చదు. రబ్బర్ టైప్ ఇడ్లీ అయితే బాగుంటుంది. నేను చదువుకుంది తిరుపతిలో అయినా నాకు అట్లా ఆ టైప్ ఆఫ్ ఇడ్లీ అస్సలు నచ్చదు. అండ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. హ్యాపీగా చేశాక మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు వెళ్ళాలి కదా. సో వీ స్టార్టెడ్. బెంగళూరుకి వెళ్ళి 1 night రెస్ట్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ ఉండే. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అక్కడ బ్యాగ్స్ లగేజ్ అంతా చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను అందరిని అడుగుతున్నాను, మమ్మీది, డాడీది, తాతయ్యది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కదా. సో అలా అడుగుతున్నాం, మీ రియాక్షన్ ఎట్లుంది, ఎలా ఉంది, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ కాదు మీకు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది అని అడుగుతున్నాను అనమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకున్నాను. అది మీరు ఇట్లా ట్రిప్స్కి కానీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే డిజి యాత్ర అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ ఆధార్ నెంబర్స్ అన్నీ దాంట్లో ఇచ్చారంటే డిజి యాత్ర యాప్ ఇన్స్టాల్ ఉన్న వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్లో ఎక్కువసేపు వెయిట్ అండ్ వేపిస్తున్నప్పుడు స్ట్రోలర్ కూడా తీసుకున్నాను. అది కూడా మ్యాండేటరీ. సో ఈజీగా బేబీ. మమ్మీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎగ్జైట్మెంట్ చెప్పు. బాగుంది, సంతోషంగా, హ్యాపీగా. సంతోషంగానేనా? ఇంకేం కావాలైతే? ఎగ్జైట్మెంట్ లేదా? ఎగ్జైట్మెంట్ అంటే ఎగ్జైట్మెంట్గానే ఉంది. మమ్మీ నా పిల్లలతోటి నా పిల్లలు కష్టపడి చదువుకొని డెవలప్ అయ్యి నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నారని చాలా ఎగ్జైటింగ్గా, హ్యాపీగా అట్లా ఉంది. ఎగ్జైట్మెంట్ చూపించు. నా కష్టం ఫలించింది. బోర్డింగ్ ఎన్ని గంటలకు చూసుకున్నారా? నచ్చిన వాళ్ళకి వాళ్ళు వీడియో కాల్స్ చేసుకొని మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము, ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాము అనే ఎగ్జైట్మెంట్ తోటి అందరికి వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారు మమ్మీ, తాతయ్య వాళ్ళు. సో అలా జరిగింది.
అండ్ మా చెల్లి కూడా వీడియో కాల్ చేసింది. తనకి అప్పుడే నైట్ అవుతుందన్నమాట. తను కూడా వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. నెక్స్ట్ అయితే మాకు బోర్డింగ్ టైం అయితే అయింది. ఇంకా 6:30కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అనమాట. సో ఇంకా బయలుదేరాలి. మేము ఎయిర్పోర్ట్లో ఒక కాఫీ తీసుకున్నాము. జస్ట్ 2 కాఫీస్ అన్నమాట. యూజువల్గానే నేను కాఫీకి అబోవ్ 100 పే చేస్తే అబోవ్ 100 పే చేసామా అని అనిపిస్తుంది. బట్ ఎయిర్పోర్ట్లో ఈచ్ కాఫీ 400 పే చేశాను. ఎందుకు అసలు ఇక్కడ కాఫీ తీసుకున్నానా అనిపించింది. అంత వరస్ట్ టేస్ట్ ఉండే. మీరు కనుక ఎయిర్పోర్ట్కి అలా వెళ్తుంటే వేస్ట్గా మనీ ఖర్చు చేయొద్దు. మీకు ఇష్టమైంది కొనుక్కోండి, తినండి. బట్ వేస్ట్ ఖర్చులు పెట్టడం చాలా వరకు తగ్గించండి. నాకు అట్లా అనిపించింది. ఎందుకో ఇంత పెట్టాలా 20-30 రూపీస్కి వచ్చేదానికి వై షుడ్ వి పే 400 అబోవ్ 480 అంట ఈచ్ కాఫీ. మేము ఎక్స్ట్రా కప్స్ తీసుకొని ఇంకా 2 కాఫీస్ తీసుకొని మిక్స్ చేసుకున్నాం. నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. మాకైతే బోర్డింగ్ టైం అయింది. సో మాకు గేట్ నెంబర్ 40 వచ్చిందనమాట. అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా మమ్మీ మా తాతయ్య ఆనందం అయితే చెప్పనక్కర్లేదు. అంటే తనకి ఏదో అచీవ్ చేసేసాను, నా పిల్లలు నాకు ఇంత అచీవ్మెంట్ ఇచ్చారు అనే ఎంజాయ్మెంట్ తనకి ఎక్కువ ఉందన్నమాట. అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ ఉంది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అని చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేసి బెంగళూరు టు లక్నో ట్రావెల్ చేస్తున్నాము. లక్నోలో అన్నయ్య ఉన్నాడు. సో తను పిక్ చేసుకుంటాడనమాట. అందుకని లక్నోకి వెళ్తున్నాం. లక్నోలో స్టే చేస్తూ కాశీ, అయోధ్య అండ్ దగ్గర అంటే యూపీ స్టేట్లో ఉన్నంత వరకు విజిట్ చేయాలనేది యాక్చువల్ ప్లాన్ అన్నమాట. ఇది ఇంకా ఫ్లైట్ ఎక్కుతున్నాం అనే మూమెంట్లో క్యాప్చర్ చేసిన వీడియో. మా మమ్మీ మా తాతయ్య చూడండి, నా పాప చూడండి ఓవర్ ఎగ్జైటెడ్గా ఉంది. ఆమె కూడా ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుదామా అనేసి. నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాక ఎలా ఉంది మమ్మీ అని మా మమ్మీ మా తాతయ్యని అడిగితే అంత నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్కి నార్మల్గానే ఉంది అని చెప్పింది. అండ్ ఆల్మోస్ట్ మేము ల్యాండ్ అయితే అయిపోయాము. నెక్స్ట్ ఇంకా అన్నయ్య వచ్చి పిక్ చేసుకుంటాడనమాట. మాకు ఫ్లైట్ వచ్చి నియర్ టు ఎయిర్పోర్ట్ రాలేదన్నమాట. ఒక బస్సులో మళ్ళీ అక్కడికి తీసుకెళ్లారు. ప్రజెంట్ వచ్చేసి ఇంకా లక్నోలో ఉన్నాము. బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఇంకా ఐఎమ్ గోయింగ్ టు మై బ్రదర్. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆ స్టేజ్లో ఎప్పుడెప్పుడు అన్నీ విజిట్ చేద్దామా. యాక్చువల్గా నాకు ట్రిప్స్ అంటేనే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. మాకు బ్యాగ్స్ రావడం కూడా చాలా లేట్ అయింది. ఈ పాయింట్లో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నా ట్రాలీ మొత్తం గబ్బు అయిపోయింది. ఎందుకు ట్రాలీ కవర్ అయ్యలేదా అని అనిపించింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఏమి ఎడిషన్ చేసుకోవచ్చు, ఇంకేమన్నా టిప్స్ ఉన్నాయా అని కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ దిగేటప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా టెంపరేచర్ ఎంత ఉందో. అప్పటికే 9:30 అప్పుడు 30 degrees ఉందంట టెంపరేచర్. అప్పటికే 30 అంటే ఇంకా ఆల్మోస్ట్ 12 o'clock ఇంకెంత ఉంటుందో మీరే చూసుకోండి. మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసరికి అన్నయ్య వచ్చి రెడీగా ఉన్నాడు. అండ్ మేము స్టార్ట్ అయ్యాము. నాకు లక్నో చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా స్పేషియస్గా. బెంగళూరులో ఉన్నన్ని రోజులు ఏంటి ట్రాఫిక్ అనుకునేదాన్ని. బట్ లక్నోలో అస్సలు ట్రాఫిక్ లేదు. పీపుల్ చాలా తక్కువ ఉన్నారు బయట. హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాం. మేము వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేయించి పెట్టున్నాడు అన్నయ్య. సో హ్యాపీగా ఒక డోస్ వేసేసామన్నమాట. అంటే ఇది వచ్చేసి నార్త్ ఇండియా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, మా ప్రయాణం ఎక్కడెక్కడికి జరిగింది, ఏమేమి విజిట్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేదంతా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తుంది. ప్లీజ్ వాచ్ ఆల్ ద వ్లాగ్స్, అన్ని వ్లాగ్స్ చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇంత కష్టపడి వ్లాగ్స్ చేస్తున్నాం కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని డేస్ ట్రిప్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, అక్కడికి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.